వెన్నునొప్పికి సర్జరీ లేకుండా కేవలం 45 నిమిషాల్లో అత్యాధునిక చికిత్స. ప్రాణ పెయిన్ క్లినిక్. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. సో చాలా మంది అడుగుతున్నారండి, వెయిట్ ఎందుకు పుట్ ఆన్ అయిపోతున్నాం మ్యామ్? చాలా డైట్స్ చేసాం మేము, చేసినంతసేపు బాగా వెయిట్ లాస్ అవుతున్నాం. లాస్ అయిన తర్వాత నార్మల్గా కొన్ని రోజులు జస్ట్ కొద్ది గ్యాప్ ఇద్దామని 1 వీక్ గ్యాప్ ఇస్తే లాస్ అయిన వెయిట్ కంటే డబుల్ పుట్ ఆన్ అయిపోతున్నాం వెయిట్. అసలు ఎందుకు పుట్ ఆన్ అవుతున్నాం వెయిట్ అని చాలా మంది వెయిట్ లాస్ కోసం చాలా వీడియోస్ చేశాము, వెయిట్ మెయింటెనెన్స్ కోసం కూడా చేశాము. కానీ వెయిట్ లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎందుకు తొందరగా పుట్ ఆన్ అయిపోతున్నాం అని చాలా మంది అడుగుతున్నారు. ఈవెన్ మనము ఒక 1 మంత్ ప్రాపర్గా డైట్ చేసి ఒక 6 to 7 kgs వెయిట్ తగ్గాము ప్రాపర్గా కరెక్ట్గా చేసి. సో దాని తర్వాత ఇమీడియట్ ఒక 1 వీక్ ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాము, ఫంక్షన్కి వెళ్ళి జస్ట్ 2 to 3 days మంచిగా తిన్నాము, ఇటోట్ అయ్యింది అంతే. దానికి మళ్ళీ చూసుకుంటే మళ్ళీ 2-3 kgs పుట్ ఆన్ అయిపోయాము ఎందుకని అడుగుతుంటారు. కామెంట్స్లో కూడా చాలా మంది కామెంట్స్ చేశారు, దీనికి ఏంటి మేడం సొల్యూషన్? అసలు వెయిట్ లాస్ అవ్వడం అండ్ పుట్ ఆన్ అయిపోవడం కాకుండా ఒక స్టాండర్డ్గా లాస్ అయ్యి మళ్ళీ పుట్ ఆన్ అవ్వకుండా మెయింటెనెన్స్ ఎలా చేయాలని దాని గురించి ఈ వీడియో. ఒకటండి, మనం ఎప్పుడన్నా వెయిట్ పుట్ ఆన్ అయిపోతున్నాము అంటే ఖచ్చితంగా B12 టెస్ట్ చేయించుకోండి. 100% అండి. B12 టెస్ట్ చేయించుకుంటే ఎప్పుడైతే B12 అనే కాదు, స్లీప్ ప్యాటర్న్ కరెక్ట్గా ఉందా లేదా, అండ్ స్పెషల్లీ చెప్తున్నాను ఇంటేక్ ఆఫ్ ఫుడ్ కూడా టైమింగ్ కరెక్ట్గా ఉందా లేదా. నేను వెయిట్ లాస్ అంటే మనం ఏదైనా నచ్చని ఫుడ్ అంత ఇష్టంగా తింటుంటారు చాలామంది. ఏదైనా ఒక డైట్ చార్ట్ రాసామనుకోండి, నేను ఎప్పుడు ఒకటే చెప్తాను, మీకు నచ్చిన ఫుడ్లు ఏవైతే ఉన్నాయో చెప్పండి, దాంట్లో లో క్యాలరీ ఫుడ్ తీసుకొని నేను ఒక డైట్ చార్ట్ రాస్తాను అంటాను ఎవరైనా నా దగ్గర వెయిట్ లాస్కి వస్తే. ఎందుకంటే ఇప్పుడు నచ్చని ఫుడ్ నేను రాసేసి వాళ్ళకి ఇచ్చేసామనుకోండి, వాళ్ళు ఏంటంటే అయిష్టంగా చేస్తారు, ఆ ఇష్టంగా కూడా స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అయ్యేలాగా చేసుకుంటారు, అంతవరకు వెయిట్ లాస్ అవుతారు. మళ్ళీ కొద్దిగా ఇష్టమైన ఫుడ్ ఒక 2 రోజులు తిన్న వెంటనే మళ్ళీ పుట్ ఆన్ అయిపోతుంది. కాబట్టి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మీకు మీరు ఓన్గా వెయిట్ లాస్ అయ్యి దాన్ని మెయింటైన్ ఎలా చేసుకోవాలనేది క్లియర్గా చెప్తాను ఈ వీడియోలో. మనం ఏం చేస్తాం, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఏదన్నా మనం హై ప్రోటీన్ తీసుకుంటాం. వెయిట్ లాస్ అంటేనే ఏదైనా ఏ వెయిట్ లాస్ డైట్ చార్ట్స్ అయినా సరే అలాగే ఉంటాయి. లంచ్కి వచ్చిన తర్వాత ఏదైనా బ్రౌన్ రైస్ సంథింగ్ ఏదో తీసుకుంటాం, డిన్నర్కి వచ్చిన తర్వాత లైట్ తీసేసుకుంటాం. ఈ తీసుకున్న రోజులు మనం తొందరగా పడుకుంటాం. ఆ డైట్ ఫాలో అయ్యేంత వరకు సాత్వికమైన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందంటే, టైంకి తింటాం, టైంకి పడుకుంటాం, ఎక్కువ స్ట్రెస్ తీసుకోము, మొబైల్స్ ఎక్కువ యూజ్ చేయము. ఎందుకంటే గైడ్ లైన్స్ ఉంటుంది కాబట్టి డాక్టర్స్ కానీ న్యూట్రిషనిస్ట్ది ఆ ఫాలో అవుతారు. మళ్ళీ కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత దానికి డబల్ చేసేస్తారు. లేట్గా పడుకోవడం, వదిలాం కదా డైట్స్ అని చెప్పేసి అదే రోజులో హెవీ ఫుడ్ తినేస్తారు. చాలా తక్కువ, బట్ కొంతమంది ఉంటారు ఇలాగా. సో నేనేమంటానంటే, మీకు నచ్చినట్టు ఒక డైట్ ప్లాన్ చెప్తాను, దాన్ని ఫాలో అవ్వండి, ఖచ్చితంగా లాస్ అవుతారు. మీకు నచ్చిన ఫుడ్లే చెప్తాను, అలా చేసుకుంటూ మళ్ళీ వెయిట్ మెయింటెనెన్స్ కూడా చెప్తాను. ఇప్పుడు మార్నింగ్ ఏం చేస్తాం, మనం ఒక బాటిల్ తీసుకోండి, జీలకర్ర, ధనియాలు, మెంతులు, సోంపు, ఇవి మంచి డైజెషన్ అండ్ ఆడవాళ్ళల్లో ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ అండ్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకు కూడా తొందరగా వెయిట్ లాస్ అవ్వడానికి ఈజియెస్ట్ అండ్ సింప్లెస్ట్ సీడ్స్ మన ఇంట్లో ఉండే సీడ్సే. జీలకర్ర, ధనియాలు, మెంతులు, సోంపు, ఇవి రెండు స్పూన్లు ఒక బాక్స్లో కలిపి పెట్టేసుకోండి. ఒకసారి కలిపి పెట్టేసుకుంటే 10 to 15 days వస్తాయి. ఆ కలిపి పెట్టేసుకున్నాం కదా, ఆ కలిపిన దాన్ని నైట్ ఒక 250 ml వాటర్ తీసుకొని ఈ కలిపిన విత్తనాలని ఒక స్పూన్ ఈ నీళ్ళలో వేసేసాను. నైట్ మార్నింగ్ లేచాక 2 నిమిషాలు వేడి చేసుకొని ఇవన్నీ ఫిల్టర్ చేసుకొని ఆ వాటర్ తాగండి. మీకు డైజెషన్ ఇష్యూస్ ఉన్నా, ఈవెన్ ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉన్నా, థైరాయిడ్ ఉన్నా, PCOD ప్రాబ్లం ఉన్నా కూడా బెస్ట్గా యూజ్ అయ్యే 4 రకాల సీడ్స్ అమోఘంగా పనిచేస్తాయి. ఈవెన్ మెటబాలిజంని స్పీడ్ చేసి మీరు స్టార్ట్ చేసిన మనం డైలీ వెయిట్ చూసుకుంటుంటారు కొంతమంది, అలా కూడా కొంతమంది వెయిట్ లాస్ అవ్వరు. ఒక 1 వీక్ గ్యాప్, ఈరోజు చూసుకున్నాం కదా, 7 days వరకు మన బాడీలో ఏమేమి చేంజెస్ జరుగుతున్నాయి, హెల్దీగా ఉన్నానా లేదా, స్లీప్ కరెక్ట్ చేసుకున్నానా లేదా, ఇవన్నీ చూసుకొని 7 days తర్వాత నేను చెప్పిన డైట్ చేశాక మీరు వెయిట్ చూసుకోండి, 100% 2 to 2.5 kg వెయిట్ తగ్గుతారండి డెఫినెట్గా. ఎందుకంటే స్టార్టింగ్లో మనం వాటర్ వెయిట్ ఉంటుంది కాబట్టి అది కొద్దిగా లాస్ అయినా కూడా కొంతమంది వాటర్ ఎక్కువ ఉండడం వల్ల వాటర్ వెయిట్ ఒక 3-4 kgs పోతుంది, మళ్ళీ తగ్గమంటారు, క్లెయిమ్ ఉండదు. ఫస్ట్ మనము ఒక 4 weeks ప్లాన్ చేసుకోవాలి. ఈ 4 weeksలో మనం ఎవ్రీ వీక్ 2 kgs, కొంతమందికి ఎలాంటి PCOD థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఎలాంటి లేని వాళ్ళకి అట్లీస్ట్ మనం ఒక 10 days పెట్టుకోండి ప్లాన్ పోనీ. సో ఆ 10 daysలో ఖచ్చితంగా మీరు స్ట్రిక్ట్గా చేస్తే బాడీ మంచిగా రెస్పాండ్ అయ్యే బాడీ ఏదైతే ఉందో అట్లీస్ట్ ఎవ్రీ వీక్ మీరు వద్దన్నా కూడా 1.5 kg తగ్గొచ్చు, అంత బేషుగా. ఎందుకంటే వేల మందికి మేము చేస్తుంటాం, అది కూడా వెయిట్ లాస్ కూడా ఈజీ వేలో చెప్తుంటాం, అదే ఇప్పుడు మీకు చెప్తున్నాను. కాబట్టి జీలకర్ర, ధనియాలు, మెంతులు, సోంపు ఒక బాక్స్లో కలిపి పెట్టుకుని ఆ కలిపిన దాన్ని ఒక స్పూన్ 250 ml వాటర్లో నైట్ నానబెట్టి మార్నింగ్ లేచి గోరువెచ్చగా చేసుకుని ఈ వాటర్ తాగండి. ఈ వాటర్ తాగిన తర్వాత కొద్ది క్యారెట్, హాఫ్ క్యారెట్, 1/4 యాపిల్, 1/4 బీట్రూట్, చిన్న ఆమ్లా ముక్క, ఒక గ్లాస్ నీళ్ళు వేసి మిక్సీ పట్టేసి గుజ్జంతా పిండేసి అది జ్యూస్ తాగండి.
ఈ వాటర్కి ఈ జ్యూస్కి మధ్యలో ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఉండాలి. దాని తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఏదన్నా బార్లీ ఉంటుంది కదా, బార్లీ మంచి వెయిట్ లాస్. చాలా మంది బార్లీ తాగితే యూరిన్కి ఎక్కువ వెళ్ళాల్సి వస్తుంది అండి. సో అలా ఏమి ఉండదు, కొంతమందిలోనే ఉంటుంది. అప్పుడు అలాంటప్పుడు కొద్దిగా బార్లీ, కొద్దిగా జొన్నపిండి రెండు కలిపేసుకొని మార్నింగ్ జావలాగా కొద్దిగా పెప్పర్ కానీ, కొద్దిగా చిన్న చిన్న అల్లం ముక్కలు కానీ వేసేసుకొని జావ చేసుకొని మంచిగా కొన్ని తెల్ల నువ్వులు ఉంటే తెల్ల నువ్వులు కూడా తీసుకొని చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక రోజు ఇలా చేసుకోండి, ఒక రోజు చిన్న చిన్న యాపిల్ ముక్కలు కట్ చేసుకొని జావలో కలుపుకొని తీసుకోండి, ఒక రోజు పోమోగ్రానేట్ మీకు నచ్చిన టేస్ట్ బట్టి, ఒక రోజు పాలకూర చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని జావ నీళ్ళలో వేసి ఆ ఆకులు ఉడుకుతున్నప్పుడు జావ పౌడర్ వేసుకొని మంచిగా జావ కలుపుకొని తీసుకోండి. సో అలాగా మీకు ఒక్కొక్క రోజు ఒక్కో టైప్ ఆఫ్, ఒక రోజు ఆకుకూరతో జావ తీసుకోండి, ఒక రోజు ఫ్రూట్స్తో జావ తీసుకోండి, ఒక రోజు మనం పెప్పర్ కానీ సాల్ట్ కానీ వేసుకొని ఒక రోజు జావ తీసుకోండి. అలా కైండ్ ఆఫ్ జావ తీసుకోండి. న్యూట్రిషన్ పరంగా కూడా మంచిగా అన్నీ యాడ్ అవుతున్నాయి. కొన్ని రోజు పంకిన్, వాటర్ మిలన్, సన్ఫ్లవర్ సీడ్స్ ఒక రోజు జావలు వేసుకోండి. అలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో పెట్టుకోండి. సో మనం ఏం చేస్తున్నాము, మార్నింగ్ ఒక డీటాక్స్ వాటర్, దాని తర్వాత జ్యూస్, దాని తర్వాత మంచిగా జావ. న్యూట్రిషన్ ఎక్కడ ఇంబ్యాలెన్స్ అవ్వట్లేదు, ప్రాపర్ న్యూట్రిషన్ వెళ్తుంది అండ్ ఈజీ డైజెషన్, ఈజీ ఎలిమినేషన్, బాడీ యూటిలైజేషన్ కూడా కరెక్ట్గా ఉంటుంది. మధ్యాహ్నం లంచ్కి వచ్చిన తర్వాత కంపల్సరీ బ్రౌన్ రైస్ తినండి. మీరు స్లో ప్రాసెస్లో వెళ్ళినా కూడా ఖచ్చితంగా మంచి రిజల్ట్ వచ్చి మళ్ళీ లాస్ అయిన తర్వాత మళ్ళీ పుటాన్ అవ్వద్దు అంటే మనం ఏదైనా సరే నచ్చిన ఫుడ్లో క్వాంటిటీ తగ్గించి తినడం స్టార్ట్ చేయండి. ఒకసారి తగ్గించేసి మళ్ళీ హెవీగా తినేస్తే పుటాన్ అయిపోతారు. బ్రౌన్ రైస్ అనేది కార్బోహైడ్రేట్ కావాలి మన బాడీకి. తక్కువ మోతాదులో రైస్, ఎక్కువ కర్రీ పెట్టుకొని తినడం. ఆకుకూర ఫ్రై తీసుకోవడం, ఓ రోజు రాజమా కర్రీ, ఓ రోజు చోలే కర్రీ, ఓ రోజు ప్రోటీన్ కూడా ఉండాలి. ఫస్ట్ కూడా మనం లంచ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ కీరా ముక్కలు 4-5 ముక్కలు, దాని తర్వాత రైస్లో ఎక్కువ రాజమా కర్రీ కానీ అలాంటివి ఏమంటే పప్పు కానీ కలుపుకొని, దాని తర్వాత ఆకుకూర ఫ్రైతో తింటే ఈజీగా డైజెషన్ అవుతుంది మనకి. సో 4-5 అవర్స్లో డైజెషన్ అవ్వాల్సింది 3-3.5 అవర్లో డైజెషన్ అవుతుంది ఈజీగా. సో 4-5 మధ్యలో ఒక గ్రీన్ టీ లాంటిది, డిన్నర్కి వచ్చిన తర్వాత ఒక పుల్కా విత్ ఎక్కువ సబ్జీ, ఇంతే. ఇది రిపీటెడ్గా కాకుండా ఒక రోజు పుల్కా వేసుకున్నాం, ఒక రోజు దోశ, బార్లీ దోశ కానీ బార్లీలో కొద్ది మినుములు కలిపేసుకొని దోశ వేసుకొని ఇలా కైండ్ ఆఫ్ ఫుడ్ పెట్టుకొని డైలీ 1 అవర్ యోగా చేసుకొని టైంకి పడుకుంటే మాత్రం ఖచ్చితంగా ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూ ఉండే వాళ్ళైనా సరే వెయిట్ లాస్ బాగా అవుతారు. అండ్ వన్స్ మనం ఒకసారి వెయిట్ లాస్ మనం స్లోగా నార్మల్ ఫుడ్ లేకి రావడానికి ఇమీడియట్గా ఈరోజు బ్రేక్ చేసి ఇమీడియట్గా మళ్ళీ ముందే రోజు అట్లా కాకుండా స్లోగా ఇప్పుడు మనము ఒక ఇంత టార్గెట్ పెట్టుకున్నాం, ఈ టార్గెట్ అయ్యేంత వరకు చేసుకుంటూ వెళ్ళి దాని తర్వాత కూడా ఈ మార్నింగ్ ఈ జీరా ధనియా మన మెంతులు వాటర్ ఉన్నాయి కదా, అది మాత్రం మిస్ అవ్వకండి. నేను ఒక్కటే అండి, నేను ఎంత 20-25 kgs లాస్ చేసినా కూడా మా దగ్గర వచ్చిన వాళ్ళకి మెయింటెనెన్స్లో మీరు నచ్చిన ఫుడ్ తినండి, క్వాంటిటీ తగ్గించండి, కానీ మార్నింగ్ డీటాక్స్ వాటర్లో జీరా ధనియా మేథీ మన ధనియాల వాటర్, మన జీలకర్ర ధనియాలు మెంతులు సోంపు వాటర్ మిస్ అవ్వకుండా తాగండి అంటుంటారు. అలా తాగడం వల్ల డే మొత్తం హెల్దీగా, స్టమక్ హెల్దీగా ఉంటుంది, ఇంటెస్టైన్ క్లీన్ అవుతుంది అండ్ ఎప్పుడు వెయిట్ మెయింటైన్ అవుతుంది. డైలీ 1 అవర్ యోగా చెప్తాను కదా, మనం ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనం మెయింటెనెన్స్లో ఉన్న, డైట్ చేస్తున్న, ఎవ్రీ డే ఫిజికల్ యాక్టివిటీ 1 అవర్ ఉంటే ఆ మార్నింగ్ ఫిజికల్ యాక్టివిటీయే మనం తిన్న ఫుడ్ని డైజెషన్ చేసి బాడీ మెటబాలిజం స్పీడ్ అవి అండ్ మనం ఎప్పుడు ఎలాంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రాకుండా వెయిట్ మెయింటైన్ అవ్వడానికి చాలా యూజ్ అవుతుంది. కాబట్టి ఇలా సింపుల్గా చేసుకుంటూ నేను చెప్పిన ప్యాటర్న్ రాసుకొని కరెక్ట్ వేలో ఫాలో అవ్వండి. ఖచ్చితంగా ఎవ్రీ వీక్ డైట్ చేయడానికి ముందు వెయిట్ ఎంత ఉన్నారు, 1 వీక్ తర్వాత వెయిట్, మళ్ళీ వెయిట్ ఎంత ఉన్నారు, 1 వీక్ అలా గ్యాప్ పెట్టుకొని వెయిట్ చూసుకుంటూ మీరు మంచిగా హెల్దీగా తగ్గుతారు. అండ్ పుటాను కూడా బ్యాలెన్సింగ్గా, ఎందుకంటే న్యూట్రిషన్ పరంగా నేను చెప్పాను స్టార్టింగ్లో B12 డెఫిషియన్సీ ఉంటే మళ్ళీ పుటాన్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. స్లీప్ కరెక్ట్గా లేకపోయినా కూడా పుటాన్ అయిపోతారు. ఏదైనా మెడిసిన్స్ వేసుకున్నా కూడా దానివల్ల కూడా పుటాన్ అవుతారు. కొంతమంది పీరియడ్కి ముందు కూడా కొద్దిగా హెవీగా ఉంటుంది వెయిట్, అది కూడా పుటాన్ అయిపోయారని చెప్పి కంగారు పడుతుంటారు. ఒక్కొక్క ఫేజ్లో ఆడవాళ్ళలో 4 ఫేజ్లు ఉంటాయి, ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటుంది వెయిట్. బాడీ ఫిజిక్ ఇంచెస్ ఎలా ఉన్నాయి, డ్రెస్ ఏది వేసుకున్నా కూడా కంఫర్టబుల్గా ఉండాలి, అది చూసుకోవాలి. కాబట్టి అలా మెయింటైన్ చేసుకుంటూ హెల్దీగా న్యూట్రిషన్ పరంగా కూడా కరెక్ట్గా ఉండేటట్టు చూసుకొని మీకు మీరు ఓన్గా తగ్గినా కూడా హెల్దీగా తగ్గుతారు. అండ్ ఎప్పటికీ ఏ స్ట్రెస్ఫుల్గా డైట్ చేయకుండా హ్యాపీగా చేయండి. డైట్ కంపల్సరీ చేయండి, వెయిట్ లాస్ అవ్వండి, హెల్దీగా ఉండండి, హ్యాపీగా. నమస్కారం.